గత ప్రేమలు కానీ లేదా పూర్వ సంబంధాలు కానీ భర్తకి చెప్పరాదు. ఎలా అంటే, నాకు ఒకళ్ళంటే గతంలో ఒకళ్ళు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవారు, లేదంటే మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా భార్య ఎప్పుడూ తన గత సంబంధాల గురించి భర్త దగ్గర ప్రస్తావన చెయ్యకూడదు. ఇటువంటి మాటలంటే కనుక అతనిలోని అవమానాగ్ని ఎక్కువగా అయిపోతుంటుంది. ఈమె దగ్గరకు వచ్చేటప్పటికి తన భార్యలాగా కనిపించకుండా వేరే వారి యొక్క మనిషిలాగా కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి. అనుమానం పెరుగుతుంది. తర్వాత భార్య మీద గౌరవం తగ్గిపోయి, ప్రేమ తగ్గిపోయి వివాహ బంధం విషమయంగా మారే అవకాశాలు ఉంటుంది. ఈ 4వ తప్పు ఏ భార్య చెయ్యకండి. ఇంకా 5వది, డబ్బు విషయాల్లో ధిక్కార ధోరణి పెట్టుకోకండి. అంటే ఏంటంటే, ఈ సొమ్ము నాది, నేను సంపాదిస్తున్నాను, ఇది నా జీతము, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, లేదా నా అన్నదమ్ములు ఇచ్చారు. ఇలాగ నా అనే పదము డబ్బు విషయంలో కనుక భర్త దగ్గర వచ్చినట్టయితే కనుక అతని మనసులో అసమర్థత భావన వచ్చేస్తుంది. అంటే నా భార్య పెడుతుంటే నేను తింటున్నానా, ఇది నా భార్య డబ్బా అని వేరే అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చు. పార్టీకి వెళ్ళినప్పుడు అరే నేను బిల్ పే చేస్తాను రా, ఇది నా డబ్బులు రా అంటే అవతల తిన్న వాళ్ళకి ఎంత చులకన భావం ఉంటుంది. ఫ్రెండ్స్లోనే అలాంటి భావన ఉంటే మరి నిత్యము మన బంధంలో ఉండే భర్త మనసులో ఎటువంటి భావన ఏర్పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు కూడా అనరాదు. ఒకసారి ఇద్దరు ఒకటి అయిన తర్వాత ఆ డబ్బు ఇద్దరిది, ఆ ఆస్తి ఇద్దరిది, నా అనే పదము మీ ఇద్దరి మధ్య చేరకుండా చూసుకోండి. తర్వాత ఆర్థిక విషయాలు మాట్లాడేటప్పుడు మనమేం చేద్దాము అనే భావన పెట్టుకోండి. నేను ఇది చేస్తాను అని చెప్పకండి. 6వది, భర్త మాన ప్రతిష్టను భంగం చేసే మాటలు అనకూడదు. ఎలా అంటే, నువ్వు మగాడివా, నీకు సత్తా లేదా, నువ్వు సంపాదించలేవా, వాళ్ళలాగా ఇల్లు కట్టలేవా, వాళ్ళలాగా కుటుంబాన్ని పోషించలేవా, ఇలాంటి మాటలు కనుక అన్నట్టయితే ఆ పురుషుడికి తీవ్రమైన అవమానం తీసుకొని, కొంతమంది అయితే సున్నిత మనస్కులైతే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం కానీ, పారిపోవడం కానీ, లేదా చనిపోవడం కానీ, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి.